వెల్కమ్ టు మాధవాంబటి యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. ది ఈపిక్ బాహుబలి రివ్యూ చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. బాహుబలి ది ఎపిక్ రివ్యూ మాధవాంబటి యూట్యూబ్ ఛానల్లో ఉంది. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అని తెలుసుకునే ముందు ఈ వీడియోని మీ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈ సినిమా ఎలా ఉందనేది. ఇప్పుడు సినిమా పేరు బాహుబలి ది ఎపిక్. తారాగణం ప్రభాస్, అనుష్క, రాణా, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్, నాజర్, సుబ్బరాజు తదితరులు. మ్యూజిక్ ఎంఎం కీరవాణి, ఏటి తమ్మిరాజు. స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎస్ఎస్ రాజమౌళి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్. ఆర్కా మీడియా వర్క్స్ నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్. విడుదల తేదీ అక్టోబర్ 31, 2020. తెలుగు సినిమా కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన చిత్రాలు బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2. ఈ రెండింటిని ఒకే భాగంగా కలిపి బాహుబలి ది ఎపిక్గా మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అక్టోబర్ 31 రిలీజ్ డేట్కి ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించడం జరిగింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. అనాలిసిస్. బాహుబలి పార్ట్ 1కి పార్ట్ 2కి చాలా మంది అభిమానులు ఉన్నారు. మేకర్స్ ఎప్పుడైతే 2 భాగాలను కొంతమేర ట్రిమ్ చేసి ఒకే చిత్రంగా తీసుకొస్తామని ప్రకటించారో ఆ క్షణం నుంచి 2 పార్ట్ల లవర్స్కి ఎక్కడ తమకు నచ్చిన సీన్స్ ఎడిట్లో తొలగిస్తారని బెంగపెట్టుకుంది. ఏ విషయంలో తమ ఇష్ట దైవాలను కూడా ప్రార్థించి ఉంటారు. అంతలా ప్రతి సీను, ప్రతి షాట్ ప్రేక్షకుల మనసులో ప్రేమగా కట్టుబడి ఉన్నాయి. ఏదైతేనే మేకర్స్ మాత్రం అభిమానులకు, మూవీ లవర్స్కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఎపిక్తో వచ్చారు. వాళ్ళు అనుకున్నట్టుగానే మంచి అనుభూతినే మిగిల్చారని చెప్పవచ్చు. 2 భాగాల ప్రధాన ఉద్దేశం ఎక్కడా డౌన్ కాకుండా కథలోకి పూర్తిగా ఇన్వాల్వ్ చేసింది. కథలో ఉన్న వేగం కూడా ఏమాత్రం తగ్గకుండా ఫస్ట్ హాఫ్లో బాహుబలి పార్ట్ 1లో చూపించిన కథే ఉంది. కాకపోతే తమన్నా లవ్ ఎపిసోడ్ని బాగా ట్రిమ్ చేశారు. కట్టప్ప ఇంట్రడక్షన్ సీన్లో అస్లాం ఖాన్తో ఉన్న సీన్స్ని, అమరేంద్ర బాహుబలి చిన్న వయసులో కట్టప్పతో జరిగే ఎపిసోడ్ని కూడా డిలీట్ చేశారు. యుద్ధం సన్నివేశాలది కూడా అదే పరిస్థితి. ఇలా చేసినా కూడా మన మైండ్లో నుంచి నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ, భావోద్వేగాలు అలాగే ఉన్నాయి. పైగా కొత్తగా చూస్తున్నామనే ఫీలింగ్ కూడా కలిగింది. సెకండ్ హాఫ్ మాత్రం పార్ట్ 2లోని అన్ని సీన్స్ని దాదాపు ఉంచారు. కాకపోతే అనుష్క, ప్రభాస్ మధ్య వచ్చే కన్నా నిద్రించిన సాంగ్ లేదు. క్లైమాక్స్లో వచ్చే పోరాట సన్నివేశాలను కూడా బాగా ట్రిమ్ చేశారు. ఇవన్నీ చేసినా బాహుబలి ది ఎపిక్ ఇంకా కొత్తగా అభిమానులకు, ప్రేక్షకులకు నచ్చేలా సరికొత్తగా ఉంది. బాహుబలి అభిమానులు మాత్రం ఎక్కడ నిరాశపరచలేదు. ఫైనల్గా చెప్పాలంటే 3 గంటల 45 నిమిషాలు నిడివి ఉన్నా కూడా ఎపిక్ని కళ్ళు పక్కకి తిప్పుకోకుండా చూస్తాం. ఇది బాహుబలి ఎపిక్ రివ్యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాధవాంబటి యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.